బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. మాజీ మంత్రి అప్పలరాజును తన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద హైటెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడికి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్త వినగానే ఆ ఇంటి వద్దకి భారీగా చేరుకుంటున్నారు అతని అభిమానులు, పార్టీ కార్యకర్తలు. అప్పలరాజుని తీసుకువెళ్తున్న క్రమంలో కార్యకర్తలు అడ్డుపడ్డారు. అక్రమ అరెస్టులు ఖండించాలంటూ నినాదాలు చేశారు. అప్పలరాజును తీసుకువెళ్తున్న సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ కోసం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి ఆయన్ని తరలిస్తున్నట్లుగా సమాచారం మనకు అందుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ పై రేపు కోర్టులో విచారణ జరగబోతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు సీదిరి కుమారుడు ఆరవ్. ప్రస్తుతం ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన నివాసం వద్ద ఉన్న సిచ్యువేషన్ ని మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేస్తారనే వార్త తెలియగానే అక్కడికి పెద్ద సంఖ్యలో సీదిరి అప్పలరాజు అనుచరులు, అభిమానులు చేరుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి సీదిరి అప్పలరాజుని అదుపులోకి తీసుకుని తరలించారు పోలీసులు. విచారణ కోసం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదం కేసు నుండి సీదిరి అప్పలరాజు తన కుమారుడు ఆరవ్ ని తప్పించే ప్రయత్నం చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీదిరి కుమారుడు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నాడు ఆరవ్. ప్రస్తుతం ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారించడం కోసం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు. మరోవైపు అరెస్టు జరిగే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఆయనకి ముందుగానే ఉన్నట్లుంది. దీంతోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. సో ఈ బెయిల్ పై రేపు కోర్టులో విచారణ జరగబోతోంది. ఇప్పుడు అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు కనిపించిన దృశ్యాలు మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. ఆయన అక్కడి నుంచి తరలిస్తూ ఉండగా ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు, బోరున విలపిస్తున్న దృశ్యాలు. ఆయన వెనక పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్దకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ అలా నినాదాలు చేస్తూ ఉండగానే కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్న ఆ సమయంలోనే పోలీసులు సీదిరి అప్పలరాజును తన ఇంటి వద్ద ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకొని తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సాక్ష్యాలు తారుమారు చేశారు అనే ఆరోపణలతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రోడ్డు ప్రమాదం ఆ కేసులో కొడుకు ఆరవ్ ని తప్పించే ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీద కేసు ఫైల్ అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీదిరి అప్పలరాజును తన నివాసం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు పోలీసులు. అరెస్ట్ చేస్తున్న, అదుపులోకి తీసుకుంటున్న ఆ సమయంలో ఉన్న దృశ్యాలు మీరు ఎక్స్క్లూజివ్ గా టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్న దృశ్యం మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తోంది. మరోవైపు పోలీసులతోటి అప్పలరాజు భార్య, అనుచరులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సీదిరి అప్పలరాజు నివాసం వద్దకి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకున్నారు. చాలా అతి కష్టం మీద పోలీసులు ఆ కార్లో ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అతి కష్టం మీద సీదిరి అప్పలరాజును వెహికల్లోకి ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి సీదిరి అప్పలరాజు నివాసం నుంచి తరలించడానికి కాస్త సమయం పట్టింది. అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆయన అనుచరులంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇవి అక్రమ అరెస్టులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అతి కష్టం మీద సీదిరి అప్పలరాజుని వెహికల్లోకి ఎక్కించిన దృశ్యాలు అవి. వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు అక్కడి నుంచి సీదిరి అప్పలరాజుని తరలిస్తూ ఉన్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. విచారణ కోసం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకు ఆరవ్ని తప్పించే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారు అని సీదిరిపై ఆరోపణలున్నాయి. కేసు కూడా ఫైల్ అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకుని వెహికల్లోకి ఎక్కించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. కానీ అరెస్ట్ కి ముందు, అదుపులోకి తీసుకునే ముందు సిచ్యువేషన్ ఎంత ఉద్రిక్తంగా మారిందో, ఎంత టెన్షన్ వాతావరణం ఏర్పడిందో మనం చూస్తున్నాం. ఆయన నివాసం వద్దకి పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు, సీదిరి అనుచరులు చేరుకున్నారు. అక్రమ అరెస్టులంటూ నినాదాలు చేశారు. పోలీసులు సీదిరి అప్పలరాజుని తీసుకు వెళ్లకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు పోలీసుల్ని. పోలీసులతో వాళ్ళకి వాగ్వాదం జరిగింది. కానీ ఎట్టకేలకు పోలీసులు కష్టం మీదే అతన్ని వెహికల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు. విచారణ కోసం సీదిరి అప్పలరాజుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు.